బిఆర్ అంబేద్కర్ జయంతి నాయుడుపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి సుళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ విజయశ్రీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి ప్రపంచానికి చేసిన సేవలను ఆమె కొనియాడారు. అనంతరం సమీపంలోని అన్న క్యాంటీన్లో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షులు షేక్ రఫీ, సీనియర్ నాయకులు వేలూరు మురళీకృష్ణారెడ్డి, కట్టా వెంకటరమణారెడ్డి, నాన్నబాల సుబ్బారావు, పసల గంగాప్రసాద్, దార్ల రాజేంద్ర, పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా మహిళల అభ్యున్నత కోసం ఆయన ఎన్నో దేశాలు తిరిగి ఈరోజు రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మనందరం కూడా ఈరోజు ఆయన జయంతిని వర్షాన్ని ఎంత సంబరంగా చేసుకుంటున్నామంటే మనందరిలో ఎంత అంటే మన డెవలప్మెంట్ కోసం ఆయన ఎంత కృషి చేశారో, ఎంత పాటుపడ్డారో ఆయన అంటే జనరల్గా మనం అనుకునేది ఈజీగా వచ్చేస్తుంది, ఏముంది దేశాలు తిరిగేసి రాజ్యాంగాన్ని రచించారు కాదు. ఆయన జీవిత చరిత్ర మనం చదివితే ఫ్యామిలీని అంటే ఆయన కుటుంబాన్ని పట్టించుకుంటే ఒక కుటుంబం మాత్రమే ఎదుగుతుంది. అదే నేను బడుగు బలహీన వర్గాల కోసం నేను పాటుపడి అందరినీ పైకి తీసుకొస్తే అన్ని కుటుంబాలు బాగుంటాయని నమ్మే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దానికోసమే ఆయన కృషి చేశారు. ఈరోజు ఆయన కృషి ఫలితంగా ఈరోజు మనకి రాజ్యాంగం వచ్చి అందరికీ ఓటు హక్కు లభించిందన్న నాలాంటి వాళ్ళు, మా నాన్నలాంటి వాళ్ళు, అదే ఇక్కడ ఉన్న పెద్దలు ఎంతోమంది చదువుకొని మంచి స్థాయికి చేరుకొని ప్రజాప్రతినిధులుగా ఈరోజు నేను శాసనసభ్యురాలుగా ఎంతోమంది స్పీకర్లుగా ఈరోజు ఉన్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే